హలో హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసా. ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఆలోచిస్తున్నా ఉండండి, ఒకసారి ఐడియా చేస్తా చూద్దారండి. ఇదిగోండి కాజు, పచ్చిమిరపకాయ, టమాటో, ఉల్లిగడ్డ ఇవైతే మొత్తం హాట్ వాటర్లో ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ ఉడకబెట్టుకున్నాం. పొయ్యి మీద నేను హాట్ వాటర్ పెట్టేసాను. ఇప్పుడు ఇదిగోండి కొంచెం బాయిల్ అవ్వాలి, ఉడకాలన్నమాట. కొంచెం కుక్ అయిన తర్వాత దీన్ని ఇది పన్నీర్ ముక్కలు. ఇది మొన్న నేను చెప్పాను కదా, పన్నీర్ తయారు చేసుకున్నాను ఇంట్లో హోమ్ మేడ్ అని. ఆ పన్నీరు చీజ్ అను పన్నీర్ బటర్ మసాలా నేను చేస్తాను ఈరోజు. చూడండి, ఇవి అయితే కుక్ అయిపోయినాయి పూర్తిగా. ఇంకా ప్యాన్ ఒకటి పెట్టేసాను నేను. కొంచెం బటర్ వేసాను, దాంట్లో బటర్ వేసి బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఉల్లిగడ్డలు, కరివేపాకు, ఉల్లిగడ్డలు అయితే ప్యాన్లో వేసేస్తాను నేను. వేసేసిన తర్వాత అవి కొంచెం వేగాలి. వేగినాయి. కొంచెం కరివేపాకు కూడా నేను వేసేసాను. కరివేపాకు వేగుతుంది అనమాట. అది ఉడకబెట్టింది అయితే చల్లారిపోయింది. తర్వాత నేను మిక్సీలో వేసేసుకున్నాను. మిక్సీలో కొంచెం అంత ఉప్పు అయితే వేసేసుకున్నా. ఉప్పు వేసుకున్న తర్వాత దాన్ని గట్టి వేసేసుకున్నా. మిక్సీ పెట్టేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత కాజు అయితే వేసేసుకున్నా. కాజు పన్నీర్ కర్రీ కదా ఇది. ఈ కాజు అయితే శుభ్రంగా వేగాలన్నమాట. రెడ్ కలర్లో వేగాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాలి. వేగిన తర్వాత కొంచెం చిటికెడ పసుపు అయితే నేను వేసుకున్న తర్వాత ఆ మిక్సీ పట్టుకుని ఉంది కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా దీంట్లోకి టర్న్ చేసుకుంటా. చూడండి, అది ఆ పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను నేనైతే పూర్తిగా. ఆ పేస్ట్ కూడా వేసుకున్నా. ఆ పేస్ట్ కొంచెం లైట్గా ఆయిల్ అయితే పైకి తేలాలి. పైకి తిరిగిన తర్వాత కొంచెం ఒక స్పూను కారపొడి. తర్వాత మా బాబు చపాతీ చేస్తున్నాడు చూడండి. అదిగోండి మా బాబు చపాతీ తిప్పుతున్నాడు. నేను చేస్తాను మధ్య మమ్మీ అని. తర్వాత ఇదంతా మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా అయితే నేను వేసుకున్నాను అనమాట. గరం మసాలా వేసుకున్న తర్వాత మా బాబుని చూపిస్తాను నేను. అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను నేను. ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. గ్లాస్ వాటర్ మొత్తం ఆయిల్ అంతా పైకి జిప్ అయినాక కొంచెం కుకింగ్ చేసుకోవాలి. దాన్ని బాయిల్ అవ్వాలి మొత్తం. కర్రీ అనేది బాయిల్ అయిన తర్వాత కొంచెం దీంట్లో కిందాక కొంచెం ఉప్పు వేసుకున్నా కదా, దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసుకున్న తర్వాత పన్నీర్ అయితే దీంట్లోకి వేసేసుకుంటా. అదిగోండి నేను పన్నీర్ వేసాను కదా దీంట్లో. ఆ పన్నీర్ ముక్కలు మొత్తం వేసేసుకున్నాను అనమాట. అదిగోండి పన్నీర్ ముక్కలు అయితే ఒక్కొక్క ముక్క అంత షేప్ అయితే కోసేసుకున్నా. దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 minutes అయితే కుక్ చేసుకోవాలి. కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి అట్లా తేలాలన్నమాట. అట్లా తేలితేనే అది కుక్ అయినట్టు లెక్క. అది కుక్ అయిన తర్వాత దీంట్లోకి చపాతీ విత్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మా కర్రీ విత్ చపాతీ రెండు కలిపి కాంబినేషన్ ఈరోజు. హ్యాపీ సండే, బాయ్ బాయ్.